చాతుర్మాసంలో ధనలక్ష్మి కటాక్షం కోసం చేయవలసిన పనులను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాతుర్మాసంలో చేయవలసిన పనులు. చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో పరమశివుడు సృష్టి సంరక్షణ బాధ్యతను తీసుకుంటాడని చెప్తారు. ఇక తల్లి లక్ష్మీదేవి సైతం ఈ మాసంలో మహానిష్టతో విష్ణువును పూజిస్తుందని చెప్తారు. అయితే చతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా చాతుర్మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. 4 నెలలలో ఎప్పుడు దాన ధర్మాలు చేసినా లక్ష్మీ కటాక్షం, దాన ధర్మాలకు చాతుర్మాసంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రోజు నుండి 4 నెలల పాటు ఎవరికి తోచినట్టు వారు దాన ధర్మాలు చేస్తే మంచిది. ఆహార ధాన్యాలు, గోవులను దానం చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని చెప్తారు. చాతుర్మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు, దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి, సంతోషంగా జీవించవచ్చని చెప్తారు. చాతుర్మాసంలో ఇలా చేయండి, ఫలితం చాలా బాగుంటుంది. చాతుర్మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఉదయం, సాయంత్రం 2 పూటల విష్ణువును పూజించడం వల్ల లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహము మనకు లభిస్తుంది. అంతేకాదు, చాతుర్మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి భగవంతుడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరించి ఈ చాతుర్మాసం అంతా నేలపైన పడుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. చాతుర్మాసంలో ఇది మర్చిపోవద్దు. అంతేకాదు, చాతుర్మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం తులసీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల శుభాలు జరుగుతాయని చెబుతారు. ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు, తులసిని పూజించిన వారు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా చాతుర్మాసంలో చేయవలసినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.